శివాలయానికి వెళ్ళేటప్పుడు, శివారాధన చేసేటప్పుడు ఆ పరమశివుడికి ఈ 2 పూలను అస్సల సమర్పించకండి. ఇలా చేయడం వల్ల మీ పూజకి ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకో చెప్తాను. ఈ వీడియోని ఒకసారి కంప్లీట్‌గా చూడండి. సాక్షాత్తు శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ఆ మహారుద్రుడే నన్ను పూజించేటప్పుడు ఈ 2 పూలని అస్సలు ఉపయోగించకండి అని చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది ఒక చిన్న వార్నింగ్‌గా కూడా అనుకోవచ్చు. ఇంతకీ ఆ 2 పూలు ఏంటి? మొదటిది మొగలి పువ్వు. ఈ పువ్వు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పువ్వు వెనక ఘోరమైన శాపమే ఉంది. పూర్వం మన తలరాతులు రాసే ఆ బ్రహ్మదేవుడు ఆ పరమశివుడి యొక్క ఆది అంతం కనుక్కున్నానని అసత్యం చెప్పారు. అటువంటి అసత్యానికి ఆ మొగలి పువ్వు సాక్ష్యంగా నిలిచింది. ఆ కోపంతో ఆ పరమశివుడు ఈ పువ్వుని కంప్లీట్ గా నిషేధించారు. రెండో పువ్వు వచ్చేసి సంపెంగి. దీని కథ అందరికీ తెలీదు. ఈ పువ్వు కూడా ఒక చెడు బ్రాహ్మణుడికి సహాయం చేసి శివద్రోహానికి పాలుపడింది. అందుకే నారద మహర్షులు వారు ఈ పువ్వుకి శాపమిచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ నీలకంఠుడు అతి భయంకరమైన హాలాహలాన్నైనా స్వీకరిస్తారు కానీ అసత్యాన్ని మోసాన్ని అస్సలు స్వీకరించరు. ఈ 2 పూలు అసత్యానికి అబద్ధానికి ప్రతీకలు కాబట్టి ఆ పరమశివుడి దగ్గర నుంచి ఆ 2 పూలు దూరం అయిపోయాయి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతారో దయచేసి అబద్ధాన్ని మోసాన్ని వదలండి. ఆ భగవంతుడి బాటలో నడవండి. ఒక్కసారి కమెంట్స్ లో హర హర అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఆ జశ్రీని ఫాలో కొట్టండి.